నేను కర్బీ డెలానా రోల్. నేను ఫియానా డిలానా రోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. Kirby Delano Roll. Kirby Delano Roll. కర్బీ మరియు ఫియోనా డెలానా రోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలానా రోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెడ్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూన్ ఇన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. అయితే మనము నిరంతరము ఒక డిమాండ్లో జీవిస్తున్నాము. కృప మరియు కనికరం కొరకు. మనం దాని కొరకు అడగటం లేదు, కానీ ఒక పాస్చర్లో బతుకుతున్నాము. కృప మరియు కనికరము నిరంతరము పొందడానికి. మరియు నేను ఆ కాలం నుండి, ఏ కాలం నుండి అయితే కృపను నేను బోధిస్తున్నానో, నేను చెప్పేవాడిని నాకు ఈ యొక్క సిద్ధాంతం అసలు నచ్చదు. ఏదైతే మనం అంటామో మనం పాపులం కాదు అని, భావపరంగా మరియు సిద్ధాంతం పరంగా అది నిజము, ఎందుకంటే మీరు క్షమించబడ్డారు. సిద్ధాంతం పరంగా అది నిజము, మీరు క్షమించబడ్డారు. అయితే సిద్ధాంతం పరంగా అది నిజము. మీరు చూస్తే సిద్ధాంత పరంగా నేను మరియు రాల్ఫీ ఇద్దరము చాలా మంచి స్నేహితులము. ఆయన నా కొరకు ఏమైనా చేస్తాడు మరియు నేను ప్రేమిస్తున్నాను, క్షమించాను. ఆయన ఏం చేసినా కూడా సామాన్య రీతిగా నాకు కూడా అదే వర్తిస్తుంది. అయితే ఇలా ఊహిద్దాం, ఒకరోజు ఆయన పట్ల ఒక తప్పును చేస్తాను. నేను ఇలా చెప్తానా, నాకు రాల్ఫీ తెలుసు, నన్ను ఎంత ప్రేమిస్తాడో తెలుసు, నేను దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాఫ్తోని సంబంధ రీతిగా అతని హృదయం గురించి నాకు తెలుసా. నేను అనుక్షణం ఒక స్థానంలో ఉంటాను. అది కృప మరియు కనికరము. అతని ఎదుట నా పాస్చర్ ఎలా ఉంటుందంటే, రాఫీ నా సహోదరుడు, ఆ రోజు చాలా పెద్ద తప్పైంది, నాకు తెలుసు నువ్వు క్షమించావని, కానీ నేను ఏ పాస్చర్లో ఉన్నానంటే నిరంతరము తీసుకుంటున్నాను. కాబట్టి అవును, మేము బోధిస్తాము మీరు పాపులు కాదని. మేము దీన్ని ఎందుకు బోధిస్తామంటే, చెప్పడం ద్వారా మనుషులు ధర్మశాస్త్రం యొక్క ఖండించడం మరియు ఆరోపించడం నుండి బయటికి రాగలరు. ఎందుకంటే ధర్మశాస్త్రము, నేను ధర్మశాస్త్రానికి రుణపడి ఉంటాను, అది నన్ను కించపరుస్తూ ఉంటుంది, నా పాపాలకు ఖండిస్తుంటూ ఉంది. రాల్ఫీ నన్ను క్షమించిన తర్వాత కూడా. మీకు అర్థమవుతుందా? రాల్ఫీ నన్ను ఏ రోజైనా, ఏ క్షణమైనా నన్ను క్షమిస్తాడు. కానీ ధర్మశాస్త్రము మరియు ఆరోపణ నన్ను నేరస్తుడిగా భావించి ఖండిస్తూనే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనము ధర్మశాస్త్రాన్ని తీసేస్తాము. ధర్మశాస్త్రాన్ని తీసివేసినప్పుడు సంబంధం మిగిలి ఉంటుంది. మీరు దేవుడితో ఉన్న మీ సంబంధాన్ని కోల్పోరు. ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఉండుంటే, ఏదైతే ఇప్పుడు ఇక్కడ జరిగిందో, ఒక్కసారి ఇజ్రాయేలీలు ఆ వ్యక్తి యొక్క పాపాన్ని బయటికి తీసివేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ విజయాన్ని సాధించుకోగలిగారు. ఇప్పుడు త్వరగా రోమియోలకు రాసిన పత్రిక వైపు వెళ్దాము. రోమియోలో మీరు డ్రీమ్ టీం కొరకు సిద్ధంగా ఉన్నారో? వాళ్ళ దగ్గర చాలా కళలు ఉన్నాయి. డ్రీమ్ టీం చూసిన ఎన్నో కళలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ప్రవచించడం నాకు కావాలి మరియు ఇక్కడ శక్తి నాకు కావాలి. ప్రవచనాలు శక్తి ద్వారా అవుతాయి. శక్తి లేనప్పుడు మేము ప్రవచించలేము. కాబట్టి మిమ్మల్ని నేను ముందే సిద్ధపరుస్తున్నాను. సరే, ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. రోమియోలో 5 ఇలా చెప్తుంది. ఇది కూడా ఒక చక్కటి ఉదాహరణ. ఒక వ్యక్తి దగ్గర ఉన్న సామూహిక స్పృహ గురించి ఒక మంచి ఉదాహరణ. రోమియోలో 5 ఇలా చెప్తుంది, చూడండి ఇక్కడ. రోమియోలో 5 వెళ్లే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేము చర్చ్ని ఎందుకు నడుపుతున్నాము? ఇవన్నీ మేము చేసేది ఎందుకు చేస్తున్నాము? ఎందుకు నేను, ఫియోనా మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్క రోజు ఇక్కడ వస్తున్నాము మరియు మీ సేవ చేస్తున్నాము? దీనికి కారణం ఏంటంటే, కేవలము చూస్తే మీరు ఈ సంఘం లోపల రావచ్చు. ఇది చాలా విచిత్రమైన సంఘము. మేము మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు. మేమేం చెప్తామంటే, మేము డబ్బులు పెడతాము మరియు మేము సేవ చేస్తాము. ఇదంతా దేని గురించి? మీరు అసలు ఇక్కడ ఎందుకు ఉండాలి? మీరు యేసుప్రభు గురించి ప్రజలకు ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో న్యాయం జరగాలని మీకు ఉంటుందా లేదా? మీరు బయట జరిగే బాధని, నొప్పిని
చూసి ఉన్నారు. మా దగ్గర ఎన్నో సాక్ష్యాలున్నాయి. ఈ సంఘంలో ఎన్నో సాక్ష్యాలున్నాయి. కేవలం కృప మాత్రమే. అజయ్, ఒక వారం ముందు నేను మిమ్మల్ని కాల్ చేశాను. మీకేం చెప్పాను వాళ్ళకి చెప్పండి. మీకు ఒక దర్శనం వచ్చింది, నాకు ఒక కొత్త వాచ్ వస్తుందని. అవును, ఇది 2 వారాల క్రితము జరిగిన సంఘటన. అయితే మీరు నాకు కాల్ చేశారు, మీకు ఒక దర్శనం వచ్చిందని మీరు చెప్పారు. నేను కొత్త వాచ్ వేసుకుంటున్నాను మరియు ఒక గొప్ప మహిమ ఉందని, నేను ఒక కొత్త ప్రాంతంలో ఉన్నానని. మరి మీరు చెప్పినట్లే ఖచ్చితంగా ఒక వారంలో జరిగింది. పెద్ద కంపెనీల పేర్లున్నాయి, అవి నేను చెప్పలేను ఇప్పుడు, కానీ అవి అంతర్రాష్ట్రీయ బ్రాండ్లు. అయితే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అయితే వాళ్ళని నేను కొన్ని విషయాలు అడగాలనుకున్నాను. నేను అడిగిన దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. మరియు మళ్ళీ కాల్ చేసి వాళ్ళు ఏమన్నారంటే, మీరు అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తామన్నారు, 2% ఎక్కువగా. సరే, ఇది వినండి. ఎందుకు అజయ్ని నేను ఇక్కడ సాక్ష్యం చెప్పమని చెప్పాను? నా ప్రవచనాత్మక వరాన్ని చూపించడానికి కాదు. అది ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. అలాంటి ప్రవచనాత్మక వరం ఎప్పుడు చూసుండరు. సరే, ఇది ప్రవచనాత్మక వరాన్ని చూపించడానికి కాదు, కానీ మరి మీరు గమనిస్తే ఇదంతా దేని గురించి అంటే, ఆ యొక్క సమయంలో ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక తాళపు చెవి మీ జీవితానికి. మీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉండొచ్చు, కానీ మీకు విలువ ఉండదు. ఆ జీవితం ఎలా ఉంటుందో ఊహించి చూడండి. ధనవంతులు, శక్తివంతులు, కానీ విలువ లేదు. మీకు విలువ లేదు, మీకంటూ విలువ ఉండదు. కొంతమంది అలా ఉంటారు. అలాంటి దానికి ఒక విలువ లేదా అర్థం ఉండదు. అలాంటి జీవితం జీవించేం అర్థం లేని జీవితం. మీరు ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? ఎందుకంటే నాకు ఒక అనుభవం ఉంది, లీడర్స్కి ఒక అనుభవం ఉంది దేవుడితో. అది మమ్మల్ని ఇక్కడి వరకు తెచ్చింది. దీని అర్థము మేము మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తున్నామని కాదు. మీకు ఒక ఉద్దేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాము, మీకు ఒక అర్థాన్ని ఇవ్వాలనుకుంటున్నాము. మరియు మేమేం గమనించగలిగామంటే, ఈ యొక్క దేవుడు ఎందుకైనా అజయ్ని పోయిన వారము వాడుకున్నాడు మరియు ఇలా చెప్పాడు, నీ జీవితంలో కొన్ని మార్పు చెల్లుతున్నాయని. ఎందుకంటే ఇలా అవుతూ ఉండొచ్చు. అజయ్ అను ఒక గొప్ప వ్యక్తి అతని ఉద్దేశం వైపు ఎక్కువగా కేంద్రిస్తూ ఉండొచ్చు. దేవుడు ఎప్పుడైనా ఇది చేయగలడు. దేవుడు గత సంవత్సరంలో ఇది చేయగలుగుతాడు. అజయ్ దేవుడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడంటే, దేవునికి ఇప్పుడు ఒక ప్రణాళిక ఉండొచ్చు. మానవ జాతి కొరకు. మరియు ఇలా అవుతుండొచ్చేమో. నా జీవితంలో నేను గ్రహించగలిగాను. నేను పిలువబడినప్పుడు నేను గమనించగలిగానంటే, ఆ యొక్క ధృవీకరణ మరియు గుర్తింపు ఏదైతే నా పైనకి వచ్చిందో, ఆ యొక్క సమర్థన. ఎందుకంటే ఎవరో నన్ను మరణం మరియు విధ్వంసం వైపు సమర్థించారు, మరియు వాళ్ళకి ఉద్దేశం మరియు అర్థం ఉంది జీవితానికి. మనం ఎక్కడ వెళ్తున్నామో ఆ దారి మనకందరికీ తెలుసు. మరియు ఈ యొక్క దేవుడు, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను, మన అందరి జీవితం కొరకు ఒక గురి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దీన్నే నేను ఓవర్ ఆర్చింగ్ పర్పస్ అంటాను. మరియు ఇలా జరుగుతూ ఉండొచ్చు. మీరు అలాయనయ్యే సమయంలో జీవితంలో ఉన్న ఉద్దేశానికి దేవుడు మిమ్మల్ని దాన్ని సమర్థిస్తాడు న్యాయం కొరకు. అది సాధారణంగా మనుషుల దగ్గర నుండి వస్తుంది. సాధారణంగా కాదు, అన్నిసార్లు ప్రజల నుండి వస్తుంది. అకస్మాత్తుగా మీరు చూస్తారు మీ చేతులు మరియు మీరు చూస్తారు మీ కాళ్ళు. ప్రతిసారి దేవుడు నా జీవితంలో ఏదైనా చేసినప్పుడు ఆయన నా యొక్క వేరే కోణాన్ని బయటికి తీస్తాడు. అప్పుడు నేను గ్రహిస్తాను, ఇంతకాలం ఎక్కడుండిపోయావు, నాలో ఒక భాగంవి కదా, నేను నిన్ను మిస్ అయ్యాను. మీకు అర్థమైందా? బహుశా దేవుడు ఈ దేశంలో ఏదో చేయాలనుకుంటున్నాడేమో, మరియు కేవలం ఈ కారణం వల్లే మీ జీవితం ఆగిపోయి ఉంది. బహుశా మీరు ఆయన గుర్తింపులోకి పడలేదు. ఎందులో అయితే ఆయన మిమ్మల్ని వ్యక్తిపరంగా గుర్తిస్తున్నాడు. అందుకే నేను చెప్తుంటాను, ఆయన మంచివాడు. అందుకే మీరు ఇలా అనుకుంటారు, నాకు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసని. కానీ మళ్ళీ మీరు ఆయనను అడగాలి, దేవా నీ ఉద్దేశం ఏంటా అని. నేను ఇప్పటి నుండి ఏం చేయాలి? ఎలాగ నేను నీ యొక్క రాజ్యం యొక్క సేవ చేయాలో ఈ భూమిపైన. నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే అలైన్ అవుతారో ఈ యొక్క ఉద్దేశం వైపు ఒక గొప్ప గుర్తింపు మీ పైనికి రావడం నేను చూశాను. నా పైన మేము ఈ యొక్క సామర్థ్యము, అవును ఆమెనన్నామో అప్పటి నుండి చూస్తున్నాము. నేనేం గమనించానంటే, ఈ ఉద్దేశానికి ఎప్పుడైతే అలైన్ అయ్యానో అంత ఎక్కువగా ఆయన కృపని నేను చూడగలిగాను. మేము ఎప్పుడూ కొదువలో లేము, మేము ఎప్పుడూ గెలిచాము. ప్రతిసారి ఓడిపోవడం నుండి తెలివిగా నా వరాలన్నింటినీ నేను వాడి బెస్ట్ అవ్వగలిగాను. నా యొక్క నైపుణ్యతతో నాకు గుర్తుంది, నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను శ్రేష్టమైనది ఇవ్వగలిగాను. నేను టాప్లో ఉన్నాను.
నేను ఇప్పుడు కూడా చేయగలను. దేవుడు గిద్యోన్ని శూన్యం వరకు తీసుకెళ్లాడు, మళ్ళీ పైనికి లేపాడు. ఎందుకంటే గిద్యోనికి ఆయన దేశాన్ని పట్టి ప్రణాళిక ఉంది. మీకొక ప్రణాళిక ఉంది. ఆ గుర్తింపు మీకు ఎందుకు వస్తుందంటే, ఎందుకంటే మీ ఉద్దేశము శక్తివంతంగా మారుతుంది. కాబట్టి నేను మీకోసం ఇది చదువుతాను. మనము రోమన్స్ గురించి మాట్లాడుతున్నాము, మరి ఒక వ్యక్తి గురించి. అది ఇక్కడుంది, 15వ వచనము. నాకు తెలిసి వాళ్ళ కిటీ బర్త్డే ఎవరు చెప్పారో నేను తన కోసం ప్రార్థించాలని. కిటీ ఎక్కడా? యా కిటీ, ప్లీజ్ నించు. ఈ యొక్క కాలం ఎలాంటిదంటే, నీ యవ్వన కాలం అంతా నువ్వు మీ అమ్మ నాన్న పైన ఆధారపడాలనుకోవు. మరియు ఈ స్వాతంత్రం అనేది నీకు గొప్ప సరిపడ్డ శక్తినిచ్చింది. నువ్వు మాట్లాడగలిగే నాయకురాలివి. ప్రజలు నిన్ను వెంబడిస్తారు, వాళ్ళు నిన్ను నమ్ముతారు. నీ దగ్గర ఉన్న సామగ్రతను ప్రజలు చూస్తారు, మరియు నీ యొక్క నాయకత్వాన్ని వాళ్ళు చూస్తారు. నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు చెప్పబోతున్నానో నిన్ను ఘనపరిచి చెప్తున్నాను. నేను పరలోకం నుండి ఏం విన్నానంటే, దేవుడు నీకు నీడలా ఉండాలనుకుంటున్నాడు. మహోన్నతుని చాటున నివసించేవాడు. దీని అర్థం ఏంటంటే, నిన్ను కప్పుతున్నాడు. లీలా ఎవరు? ఇది మీకోసమే అనుకుంటాను, మీకోసము. మీకు లీలా ఎవరో తెలుసా? ఎవరది? లీలా మా అమ్మమ్మ. కమాన్ చర్చ్. నేను ఆమెతో పెరిగాను, ఆమెనే నన్ను పెంచింది. ఓకే, తనే నీకు నీడనిచ్చిందనమాట. అయితే ప్రవక్త గారు మా కుటుంబం గురించి చెప్పారు, మా అమ్మమ్మ గురించి చెప్పారు. ఆమె పేరు లీలా. అయితే ఆమెయే నన్ను పెంచింది. నేను స్వాతంత్రంగా ఉండడం నేర్చుకుంది ఆమె దగ్గరే. ఆయన మరలా నీకు గుర్తు చేస్తున్నాడు, ఇది తప్పు కాదు, ఎప్పుడో ఒకసారి ఆధారపడ్డం అనేది. సరేనా? ఇదే నేను దర్శనంలో చూడగలిగాను. దేవుడు నాతో ప్రవక్త అయిన కర్బీ ద్వారా మాట్లాడారు. నేను ఎలాగా ఆధారపడాలో ఆయన నాకు నేర్పించారు. ఇది అద్భుతమైన వాక్యము. ఈ యాత్రలో నేను చాలా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. ఇది చాలా గొప్ప దినము. ప్రవక్త అయిన కర్బీ గారు చాలా లోతుగా ఇంకా స్పష్టంగా ప్రవచించారు. ఆయన కుటుంబం గురించి మాట్లాడారు. నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా మీ సమయము. ఇది శక్తివంతులు లేదా గొప్ప వాళ్ళతో కాదు, కానీ ఎవరైతే నీకు సహాయపడ్డారో వాళ్ళు, మొదటిగా సహాయపడ్డ వాళ్ళు. మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా రోషిత్ అనే పేరుతో? నా తమ్ముడి పేరు రోషాంత్, ఆయన కొడుకు పేరు రోషిత్. యా రోషిత్, హే మ్యాన్. మరియు నేను ఇంకో వ్యక్తి గురించి విన్నాను. ఆయన పేరు శ్యామ్. నాకు తెలీదు, వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు లేదా ఇది ఏంటా నాకు తెలీదు. శ్యామ్ ఎవరు? శ్యామ్ మీకు ఎలా తెలుసు? శ్యామ్ ప్రశాంత్ వాళ్ళ కూతురు షమీనా షామిత్రి. కూతురు పేరు షమీనా, ఇంకో కూతురు పేరు షమ్మ. వావ్, అందరు నలుగురు సూపర్. యా, మేము తన్ని షమ్మ అని పిలుస్తాము. ప్రవక్త గారు అన్ని 4 పేర్లు చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. దాని తర్వాత ఆయన చెప్పారు, మరియు ఆయన బాదుల్లా ఉవ్వ బండారవిల్ల అని చెప్పారు. ఊవా బదుల్లా. ఈ బదుల్లా అనే ప్రాంతంలో ఎవరుంటారు? మీ నాన్నగారు బాదుల్లా నుండి వచ్చారా? అవునా? నేను ఇప్పుడే బదుల్లా నుండి వచ్చాను. నేను ఉవ్వా అనే ప్రాంతంలో 2 రోజుల ముందున్నాను. నేను ఎందుకు తెలుసా ఇంత ఆనందిస్తున్నానో? నేను ఇది సరిగ్గా చెప్పానని ఉత్సాహంగా లేదు, మీతో దేవుడు మాట్లాడుతున్నాడని ఉత్సాహంగా ఉన్నాను. ఇది చాలా గొప్ప విషయం వినడానికి. దేవుడు నా పైన ఇంత ఆసక్తి కలుగున్నాడా అని. మరియు ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. ఈరోజు సర్వీస్ నిజంగా అద్భుతమైంది. కళలో ఎలాంటి సామర్థ్యం కలుగుంటుందో నేర్చుకోండి. వ్యాపారంలో వచ్చే సవాళ్లను ముందే హెచ్చరించు సామర్థ్యాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయ్యేలాగా మరియు గాఢమైన స్వస్థతలు మీ యొక్క తెలిసిన వ్యక్తుల సంబంధాల మధ్యలో పరిచయం చేస్తున్నాము. డ్రీమ్ టెక్ కర్బీ డెలెనరోల్ ద్వారా కళల ప్రపంచాన్ని ప్రవచన సాధనంగా ఆవిష్కరించే వర్క్షాప్ మరియు జ్ఞానం యొక్క పదాలు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. 15వ వచనము. మరియు ఉచితంగా వచ్చే బహుమానం. ఇక్కడ చూస్తున్నారా ఈ బహుమానం గురించి? మరియు ఈ ఉచిత బహుమానము అభ్యంతరం వలన రాదు. కాబట్టి ఈ ఉచిత బహుమానము గుర్తింపు వలన వచ్చినది, మీకు కలిగింది క్రీస్తు శిలువ వలన ఉచితముగా. ఈ యొక్క గుర్తింపు మీకు ఉచితంగా వచ్చింది ఒక సహోదరుడి ద్వారా. ఒక గుర్తింపు మరియు మీకు ఒక తీర్పు వచ్చింది మీ బాస్ ద్వారా. తద్వారా మీకు ఒక మంచి శాలరీ వస్తుంది. ఇవి మీకు అన్ని ఉచితంగా వచ్చినవి. దీని కొరకు మీరు ఏం పని చేయట్లేదు. ఈ ఉచిత బహుమానము అభ్యంతరం వలన రాలేదు. ఒక వ్యక్తి యొక్క అభ్యంతరము వలన ఎంతో మంది చనిపోయారు. మీకు గుర్తుందా? దీన్ని చదివాము. ఒక వ్యక్తి యొక్క అభ్యంతరము వలన ఎంతో మంది చనిపోయారు.
ఇది కూడా ఆదాం యొక్క అభ్యంతరం లాగా చనిపోవడం లాగే ఉంది. మీ యొక్క అభ్యంతరం లాగే మీరు చేసిన తప్పుల వలన చాలా మంది దీని వల్ల గాయపడ్డారు. నాతో చాలా ఎక్కువగా అనండి, చాలా ఎక్కువగా, మళ్ళీ అనండి, చాలా ఎక్కువగా దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు అను ఒక్క వ్యక్తి యొక్క బహుమతి చాలా మందికి కలిగింది. అందరూ చదువుతున్నారా? మీరు ఒకవేళ గమనిస్తే యేసుప్రభు వారు ఇక్కడొచ్చి అందరికీ ఒక గుర్తింపును ఇస్తున్నారు. అక్షరాల చూస్తే మీరు ఎవరు కుమారులు అవ్వనప్పుడు, మీకు ఒక వంశావళి లేనప్పుడు, వారసత్వము లేనప్పుడు, జీవితంలో ఒక ఉద్దేశము లేనప్పుడు, మీకు ఒక గురి అంటూ లేదు, స్వార్థంగా జీవించేస్తున్నారు. అలాంటి సమయంలో దేవుడు మిమ్మల్ని ఒక కుటుంబంలో చేర్చుకున్నాడు. అయితే మొదటిగా ఆయన ఏం చేశాడంటే మీ జీవితంలో ఉన్న ఉద్దేశాన్ని మరియు గురిని తిరిగి ప్రారంభించాడు. మీరేదైతే దారిలో ముందుకు వెళ్తున్నారో మీకిప్పుడు తెలుసు ఎక్కడ వెళ్తున్నారని. మీరు లక్షల్లో కోట్లలో సంపాదిస్తారు, దీని గురించి కాదు ఇది దీని గురించి కాదు. నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ యొక్క విజయాన్ని చేరుకోవడము. ఇది దేని గురించి అంటే, దేవా నేను బ్రతికి ఉండడానికి ఒక ఉద్దేశము ఉంది. మీరు చూస్తే మీ యొక్క దారి మారిపోతుంది, తద్వారా మీ యొక్క దారి అనేది మారుతుంది, గుర్తింపు అనేది పెరుగుతూ 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 పోతుంది. మరియు ఇలాంటి సమయము మీ యొక్క జీవితంలో ప్రతిరోజు పండగలా మారుతుంది. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే న్యాయం యొక్క గుర్తింపు మీ పైనకి వస్తుంది. అకస్మాత్తుగా మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టని సమయంలో అందరు మిమ్మల్ని గుర్తిస్తుంటారు. ఎందుకంటే కేవలము ఇప్పుడు దేవుడు పరలోకం నుండి అర్చుకుంటూ ఇలా చెప్తున్నాడు, ఈయన నా యొక్క కుమారుడు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఈయన నా యొక్క కుమారుడు. దీనికి ముందుగా మీకు తండ్రి లేడు, దీనికి ముందు మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించలేదు, దీనికి ముందు మీరు చేయలేరు అని అందరూ అనుకునేవారు. ఏమవుతుంది ఒకవేళ బిల్ గేట్స్ ఇక్కడ వచ్చుండుంటే మిమ్మల్ని చూసి ఈయన నా కుమారుడు అంటే, ఈయన నా కుమారుడు, ఊహించి చూడండి మీ జీవితంలో ఏం జరుగుతుంది ఒకవేళ గొప్ప వ్యక్తి మీ జీవితంలో వచ్చి ఇలా అంటే, ఈయన నా కొడుకు. మీకు గుర్తింపును ఇస్తే ఇదే కదా శ్రీలంకకి ఈ సమయంలో కావాల్సింది. నేను సంపాదిస్తే 2 కోట్ల వరకు సంపాదించుకుంటాను, అది చాలా చిన్న విషయం, చాలా చిన్నది. ఆ కోట్ల కంటే ఏది గొప్పదంటే ఒక గుర్తింపు. వాళ్లకు తెలుసు వాళ్ళెవరని, IMFకి తెలుసు వాళ్ళెవరని, అందుకే వాళ్ళు 2 కోట్ల కంటే ఎక్కువగా ఇవ్వగలుగుతారు. మరియు చైనా నుండి 15 కోట్లు ఆశిస్తున్నారు. ఇక్కడ 2.9 బిలియన్ అనేది డబ్బుకి సంబంధించింది కాదు. ఇది ఏంటంటే నేను ఒకవేళ మిమ్మల్ని గుర్తిస్తే ప్రతి ఒక్కరూ మీకు అప్పిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరూ మీ వద్దకు వస్తారు. మరొకసారి మీ మహిమ అనేది మళ్ళీ నిలవబడుతుంది. ఈరోజు శ్రీలంక దేని కొరకు వేచి చూస్తుందంటే ఒక గుర్తింపు కోసము, ఒక న్యాయం కొరకు, తరతరాల నుండి చేస్తూ వచ్చే తప్పుల కోసము. IMF ఎప్పుడైతే ఇలా అంటుందో ఇది మంచిదని, దీని అర్థము అవినీతి అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమవుతుందంటే పాపాలు క్షమించబడుతున్నాయి, అప్పులన్నీ తీర్చబడుతున్నాయి. మీరు యేసు ప్రభువుని అర్థం చేసుకుంటున్నారు. అవినీతి అనేది వెళ్ళిపోతుంది, వాళ్ళు ఇది గుర్తిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పొలిటికల్ పార్టీస్ని హెచ్చించడం లేదు, లేదా ఎలక్ట్రిసిటీ బిల్ని పెంచట్లేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఎన్నో జరుగుతుంది, అవి మిమ్మల్ని చూసేలా చేస్తుంది. సంజయ్ నేనేం మాట్లాడుతున్నానో మీకు తెలుసు. మీరు పుస్తకాల్లో బాగా కనబడుతూ ఉంటారు. మరియు ఈ గుర్తింపు అబ్రహాం కూడా వచ్చింది న్యాయం కొరకు. ఎందుకు? అబ్రహాం ఒక ఓడిపోయిన వ్యక్తి, ఆయన ఓడిపోయిన వ్యక్తి. ఎన్నోసార్లు భార్య నమ్మేశాడు, ఎన్నోసార్లు. చివరిసారిగా ఆయన పశ్చాత్తాపం పడినప్పుడు మీరు ఆ కథను చదవండి. చివరిసారి ఒక ఆఖరిసారిగా ఆయన ఇలా అన్నాడు, ఈ స్త్రీ యొక్క కనికరంలో నేను బ్రతికేశాను. మీరొకవేళ గతంలో చూస్తే ఐగుప్తు రాజు ముందు అబ్రహాం అబద్ధం చెప్పాడు. రాజు ఇలా అన్నాడు, ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? కొంచెం అయితే నీ భార్యతో నేను తప్పు చేసేసేవాడిని. అప్పుడు ఆయన అక్కడి నుండి చాలా డబ్బు తీసుకెళ్లాడు. అలా ఆయన గొప్ప వ్యక్తి అయ్యాడు. చివరిసారిగా ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపడుతూ ఇలా అన్నాడు, మీకు తెలుసా, ఈ యొక్క స్త్రీ వలన నేను కనికరంలో జీవించగలిగాను. ఆ యొక్క సమయం నుండి గుర్తింపు అనేది అబ్రహాం పైకి వచ్చింది, నీతి కొరకు. మీకు అర్థమవుతుందా? అసమానత అనేది హృదయంలో వచ్చినప్పుడు మనం ఏం గమనిస్తామంటే దేవుడు మనకు నిరంతరమైన న్యాయం చేస్తూ ఉంటున్నాడు, మనకు గుర్తింపుని బహుమానం ఇస్తున్నాడు. ఆ యొక్క గుర్తింపు మమ్మల్ని పైనికి లేవనెత్తుతూ ఉంటుంది. ఈ యొక్క పని అనేది ఒక క్రైస్తవ తండ్రిలా మేము చేస్తూ ఉంటాము. అందుకే మాకు ఒక గుర్తింపు ఉంటుంది. మేము చేసేది ఇదే. ప్రజలంటారు ఈయనకంటే దిగజారిన వ్యక్తి ఇంకెవరు లేరని. మేమంటాము నా హృదయం అంతటిలో నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఇదే మాట ప్రజలు కూడా నా పైన పలికారు.
ఎవరో నాకు గుర్తింపునిచ్చారు. మీకందరికి అర్థమవుతుందా? ఈ యొక్క వ్యాపారంలో మేము ఉంటాము కాబట్టి ఇదే మాకు కృపనిస్తుంది. ఏ శక్తి అయితే నా దగ్గర ఉండేది కాదో అదే ప్రజలపైన మరలా దిగి వచ్చింది. మేము ఇవన్నీ ఎందుకు చేస్తాము సహోదరుడా సహోదరి? ఇదంతా ఎందుకు చేస్తామంటే ఆ దేవుణ్ణి అనుభవించాం కనుక. మేము దేవుణ్ణి అనుభవించాము. నేను నిజంగా ఈ దేవుణ్ణి అనుభవించాను. నేను కృపను అనుభవించాను. నమ్మరానట్లుగా మనం లోకంలో చూస్తే విచిత్రమైన విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకటి తర్వాత ఒక సాక్ష్యం వింటుంటాం ఈ దేవుడి గురించి. ఎవరైతే మన వైపుగా నించుంటాడో ఒక్కసారి పిలిచినప్పుడు మన కోసం వస్తాడు. మన దగ్గర ఎన్నో కథలున్నాయి ఈ దేవుడి గురించి, సాక్ష్యాలున్నాయి. శక్తి గురించి ఎన్నో విరిగిపోయిన వివాహము యొక్క సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. ఆ యొక్క జంట కంటిరెప్ప మూసి తెరిసే లోపు తిరిగి కలుసుకున్నారు. వివాహం మళ్ళీ తిరిగి కట్టబడింది. నన్ను నమ్మండి, ఇది మ్యాజిక్ లాంటిది. ఇది మ్యాజిక్ లాంటిది. మా దగ్గర ఏముంది? ఫియోనా, నేను. ఇది ఎప్పుడు జరుగుతుందంటే చేతులు వేసినప్పుడు. వెల చెల్లించబడింది మనలో ఉన్న క్రీస్తు ద్వారా. మాకు తెలుసు దీని విషయము. వెల చెల్లించబడింది. వ్యసనపరులైన వారి ఎంతో మంది సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. అవి ఎంతో గొప్ప విషయాలు. మీరు మళ్ళీ ఎప్పుడు తప్పు చేయరు. మేము ఆనందించడం మీరు ఇప్పుడు చూస్తుండొచ్చేమో. వ్యసనపరులైన ఎంతో మంది సాక్ష్యం మా దగ్గర ఉంది. ఆ మత్తు నుండి మేము మిమ్మల్ని బయటికి తీయగలము. మీ సమస్య ఏదైనా గొప్ప అధికారంతో, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కునున్నా, అందులో మునిగిపోయి జీవించేస్తూ ఉన్నా, జీవితాంతం ఇంతే అనుకుంటున్నా, మీరు మళ్ళీ ఎప్పుడు తప్పు చేయరు. అధికారం యొక్క గొప్ప సాక్ష్యాలున్నాయి. మత్తు పదార్థాలవి. మీకు ఎటువంటి సమస్యలున్నాయి చర్చ్లో, భయపడకుండా నా వద్దకు రండి. భయపడకుండా. ఎవరికి లేనంత అనుభవం నా దగ్గర ఉంది. అధికారం ఏంటో నాకు తెలుసు. మత్తు విషయాలలో నన్ను నమ్మండి. మీరిప్పుడు అర్థం చేసుకోవాలి మా వ్యాపారం ఏంటా అని. మేము అన్ని ఉచితంగా చేశాము. ఎవరో మనకు వెల చెల్లించారు. మేము కూడా అదే దారిలో మీకోసం వెల చెల్లిస్తున్నాము. అందుకే వావ్ లైఫ్ చర్చ్. మీరు నా యొక్క పనిలో అడుగు పెడుతుంటే, నాతో ఒకవేళ నడుస్తుంటే సీరియస్గా ఉండండి. మీరు న్యాయంగా ఉండండి, శక్తివంతంగా ఉండండి. ఈ హాల్ని మనుషులతో నింపడం అనేది నాకు చాలా ఈజీ. ఇది మీకు కూడా తెలుసు. ఎవరెవరితోనూ నాకు దీన్ని నింపాలని లేదు, వేరే వాళ్ళలాగా. మీకు తెలుసు ఈ హాల్ని నింపడం ఎంత చిన్న విషయమో అని. మీకు అర్థమవుతుందా? నా దగ్గర 5 చర్చెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ 5వ చర్చిని చూస్తే 2000 మంది ఉంటారు ఒక రూమ్లో. అందుకే రాజకీయం లేదా వేరే విషయాలలో నేను పోను. ఇది ప్రజల గురించి అసలు కాదు. ఇది దేని గురించి అంటే ప్రస్తుతానికి నేను ఎవరితో పనిచేస్తున్నానని, మరియు ఎవరు నాతో నడవబోతున్నారు. నాకు నా విధి మీ విధి కూడా తెలుసు. మిమ్మల్ని మీరు వావరనుకుంటే గర్వంగా ఉండండి. ఒక బ్యాచ్లా వేసుకోండి. మీకు అర్థమవుతుందా? ఒక బ్యాచ్లా వేసుకోండి. ఎందుకంటే మీరు మార్పును తెస్తారు. అర్థమవుతుందా? మీరు ఇక్కడ ఉండేలా మీరు చూసుకోండి. మీ స్నేహితుల్ని తేయండి. ఈ సంవత్సరం లోపు వాళ్ళని తేయండి. ఇక్కడ కూర్చోండి. వాళ్ళకి మీరు చెప్పండి వాళ్ళకి కావాల్సింది గుర్తింపని. వాళ్ళ జీవితంలో కష్టాలు ఎందుకంటే వాళ్ళ జీవితంలో కృప లేదు. వాళ్ళ జీవితంలో కష్టాలు ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఫేవర్ లేదు. ఫేవర్ అనే ఒక గొప్ప శక్తి మీ జీవితంలో అడుగు పెడుతుంది. నేను దూతలను విడుదల చేస్తున్నాను మీ ఫోన్ల యొక్క బ్యాటరీస్ ని ఛార్జ్ చేయమని, మరియు మీ యొక్క యాప్స్ లో డబ్బులు వేయమని ఆజ్ఞాపిస్తున్నాను. బిల్లు కట్టడానికి మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ క్యాన్సిల్ అయిపోతున్న యేసు నామమున. ఫోన్ బిల్స్, వాటర్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్ మరియు కార్ రెంటల్స్, నెల పేమెంట్లు, సంవత్సరాల కొద్ది పేమెంట్లు వెళ్ళిపోవునుగాక యేసు నామమున వెళ్ళిపోవునుగాక. మీ ఫోన్లకు ఏమైనా అయితే మీ చేతుల్ని ఇలా ఊపి నాకు చూపించండి. అక్కడ ఏమైంది చెప్పండి, ఏమైంది ఫోన్కి? మీరు వర్తమానం ఇవ్వక ముందే నా ఫోన్ అనేది ఛార్జ్ అయిపోయింది. మా ఇంటి రెంట్ అనేది కట్టబడింది. అది ఎంత ఉండే? 1500. నా ఫోన్లో కేవలం 30% ఉండేది, 40% అయితే. హే yes come on, మీరు మళ్ళీ చూడండి, అది జరుగుతుంది. ఈయనకి $425 ఆఫ్ వచ్చింది. నేను నా యొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ని చూశాను, అది $2000 పెరిగింది. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 25% ఇప్పుడే పెరిగిందా? నా ఫోన్ బిల్ అనేది 0 అయిపోయింది. Come on, church. ఇది చాలా విచిత్రంగా ఉంది. నేను నా ఫోన్ బిల్స్ ని చూస్తున్నాను. నేను సూటిగా దాని వైపు చూస్తున్నాను. ఎందుకంటే నాకు ఇలాంటి మాటలపైన విశ్వాసం ఉండదు. నేను అసలు నమ్మను. ఇది నాకు జరిగింది కాబట్టి ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఫోన్ ఆటోమేటిక్ గా 23 సెకండ్ల ముందే అప్డేట్ అయింది. ఎవరు అప్డేట్ చేసింది ఇది? నాకు తెలుసు. నా క్రెడిట్ కార్డ్ బిల్ అనేది కట్టివేయబడింది. వచ్చే నెల యొక్క $650 అనేది ఇప్పుడే కట్టివేయబడింది. నా బ్యాంక్ స్టేట్మెంట్ 80 అంటుంది. ఇప్పుడే రిఫ్రెష్ చేశాను. బ్యాలెన్స్ డ్యూ అనేది రిఫ్రెష్ అయింది. అది 0 అంటుంది. 80 and 0 అంటుంది. చూడండి. రిఫ్రెష్ చేయండి అందరూ.
ఎప్పుడైతే మేము ఇక్కడ సర్వీస్ అటెండ్ అవ్వడానికి వచ్చామో గత 15 ఏళ్ల నుండి ఒక వ్యక్తి కోసం నేను వెతుకుతున్నాను. అది ఈ ప్రాంతంలోనే. గతంలో ఎప్పుడైతే మంట ద్వారా నేను కాలిపోయానో ఆవిడ నాకు స్వస్థపరిచింది. నేను చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడ నాకు తను దొరకలేదు. దారిలో వెళ్లే ఒక వ్యక్తి నన్ను కలిసింది. ఆవిడ మీ గురించి, మీ సర్వీస్ గురించి మాట్లాడుతుంది. ఆవిడ ఇక్కడే పనిచేస్తూ ఉంది. నేను ఇన్ని సంవత్సరాలు వెతికేది ఈవిడి కోసమే. ఆవిడ ఎక్కడుందో నాకు రాసి పంపింది. ఓ కమ్ ఆన్, ఇది సింక్రొనైజ్డ్ నాలెడ్జ్. నిన్న ఇంటికి వెళ్ళాక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ని తెరిచి చూశాను. గత 2 నెలలుగా తక్కువగా నడిచే ఆ వ్యాపారం మళ్ళీ ఇప్పుడు గొప్పగా అభివృద్ధి చెందింది. నా కొడుకు మరియు నా కోడలు గత సంవత్సరం నుండి నాతో మాట్లాడటం లేదు. నిన్న సర్వీస్లో వాళ్ళు నాకు మొదటిసారిగా ఒక మెసేజ్ పంపారు. ఫోన్ కేవలము యేసు మనల్ని, మన హృదయాలను సమన్వయపరుస్తాడు. గత కొన్ని వారాల నుండి నా యొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో అసలు అభివృద్ధి అనేది లేదు, కానీ ఇప్పుడు చూస్తే 25% అది పెరిగింది. ఓ కమ్ ఆన్, 25%. మీ కాళ్ళకి ఏమైందో చెప్పండి. నొప్పి లేదు. నొప్పి అంటూ లేదా? మీరు స్వస్థపరచబడ్డారు. మీరు అసలే ఉరకలేరా? అది మీరు ఇప్పుడు ఉరకగలరు. మీరు ఉరకగలుగుతున్నారు. చూడండి, ఇది నిజంగా ఉరకడము. నేను ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు 2 నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ గురించి చెప్పాడు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు రాబోతుంది. మళ్ళీ ఉరకండి. యవన కాలంలో ఉండే ఒక పాప కోమాలోకి వెళ్ళిపోయింది. సంవత్సరాల తర్వాత కూడా తను మేలుకోలేకపోతుంది. వాళ్ళ అమ్మగారు మీ వాక్యాన్ని విన్నారు, నిద్రలే స్లీపింగ్ బ్యూటీ అని. ఆ మాట చెప్పిన వెంబటి తన తల కదులుతుంది. వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఓ మై గాడ్, ఇప్పుడే Wake up, sleeping beauty. కమ్ ఆన్